చెప్పలా. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను, మీరు ఎవరన్నా నాకు టెస్ట్లు చేస్తానంటే చేపించండి. మీ పైన తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా, అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి, మళ్ళీ తెచ్చుకుంటే కరెక్ట్ కదండి. గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడాను, అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టుల చుట్టూ సంవత్సరంన్నర తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే, కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అడుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి ప్రభు గారు చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి, అంటే తప్పగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నానని కాదు, అడుక్కు తినే వాళ్ళని కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్ మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేసింది, నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు వాదార్పు, ఇదే నా సక్సెస్. వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం, మెయిన్ మీడియా కాదు. మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదన్నా కరెక్ట్ ఉంటేనే వేస్తారు, చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ మీ పైన చేసి జరిగింది. అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడుతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అన్నారు. అక్కడక్కడ బూతుందండి, ఆయన్ని పోయి వేసేస్తున్నారు మీరు. ఇండస్ట్రీకి, మీకు, నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి? దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుంటుంటే ఈ రోజు మీరే వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం, దాసనారాయణ గారు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి గారు తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి అక్కడ ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న? అదే సోషల్ మీడియా కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా మెయిన్ దాంట్లో ఎన్టీవీ సోషల్ మీడియానా, బిగ్ టీవీ మీడియానా, సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు, నేను అనడం ఎందుకు గడ్డి తిన్నారు అనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే చచ్చానుగా, నా యుక్త వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జనరేషన్ అందరూ నాకు తెలుసు, నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను, నేను కాదబ్బా, నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నువ్వు నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు, ఒక 2 పెద్ద ఛానల్స్ పాజిటివ్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ అని వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్, ఒకడు మర్డర్ చేశారు అంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ వేరు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. అయ్యా సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమనండి అన్న. పోనీ ఏమంటున్నాను సార్, పోలీసులు అన్ని నిజమేనా సార్? పోనీ అలాగే అనుకుంది, మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? అదే కదా సార్, కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ, నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళందరూ వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడాను కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వెయ్యరు సార్, నా బాధ మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను, వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ని కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను సార్. నా ఆవేదన అలా వేయరు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు, చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో, ఇలా వేస్తారు సార్. ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలని వేస్తారు. తప్పు సార్, వాళ్ళకి ఎలాగ ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ ఉంటాయి. ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాలో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పించానంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగింది న్యాయమా కాదో చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్,
నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విట్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అది ఉందా? కాదండి, మీరు పర్సనల్ గా ఛానల్స్ కి వెళ్ళారు తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చింది. వెళ్ళండి సార్. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ రెస్పాన్స్ రేపు ఎల్లుండి అవతల 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ సిఇఓ ఒక ఎవరో XYZ ఉన్నారు. వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుకున్నాను సార్. ప్రతి గ్రూప్ లోనే పెట్టాను సార్. నాకు వచ్చింది అని అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీ తరఫున చెప్పండి. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్. ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది వేయటానికే వచ్చారు మనం. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద జల్లి తమ్నేల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికి దండం పెడుతున్నా. హేమ గారు ప్లీజ్. సారీ డార్లింగ్. హేమ గారు, యాజ్ ఏ ఉమెన్ గా మీరు చాలా సఫర్ అయ్యారు, అంతా చెప్పారు, బాగుంది. బట్ ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో జర్నీ చేసినప్పుడు మీ మాస్ వేషన్ నుంచి కరాటి కళ్యాణి గారే కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి మీరందరూ రెగ్యులర్ గా మీరందరూ ఒకటే దగ్గర వర్క్ చేసే పర్సన్స్, వాళ్ళు కూడా వచ్చి హేమ అలా కాదు అని కాకుండా నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కదా వాళ్ళందరూ. సో ఎంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారా? ఒకళ్ళ, ఇద్దరా, 100 మందా? ఒక ఇద్దరు కదా. Yeah. సో అంటే లక్షల మంది నాకు సపోర్ట్ గా ఉన్నట్టే కదరా. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ఆవిడ పైన నేను క్రిమినల్ కేసు, పరువు నష్టం దాబా ఆల్రెడీ వేశాను. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిట్టేయచ్చు, నాకు నోరు ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగినట్టు నేను కూడా వాళ్ళ గురించి ఇంకో 4 మాటలు అనేయచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక లేడీ కష్టంలో ఉన్నప్పుడు మంచో చెడు ముందు సపోర్ట్ చేయాలి, సో బయటికి తీసుకురావాలి. అంతే తప్ప ఒక అసోసియేషన్ లో బాధ్యత కల పదవిలో ఉన్న ఒక ఆవిడ ఇట్లా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ? ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా. గొంతులు చేదుగా ఉంటది, అబద్ధం తీరా ఉంటది, బాగా ఇష్టం అందరికి. సో నేను అదే అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా? ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మా అసోసియేషన్కి. ఆవిడ మా అసోసియేషన్ లో సారీ చెప్పింది అని విష్ణుబాబు చెప్పారు. నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా పర్లా, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకోకుండా ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, నెగిటివ్నే ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను, అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి, పాజిటివ్ నెగిటివ్ కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడుతుంది అనేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందే ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? అది ఉందో లేదో ఆ అమ్మాయిని అడుగు. నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకు వేసాను. ఇది జెన్యునే కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి. చెప్పు. హేమ గారు సారీ మనం ఇప్పుడు మీరు అండి, ఎలా ఉన్నారు? అంత సో లాంగ్ టైం. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు TV9 కానీ, NTV కానీ, బిగ్ టీవీ, ఇట్లా వీళ్ళు కూడా మీ మీద అనవసరంగా వేసారన్నారు కదా, వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. ఐ లవ్ మీడియా. To make one point very clear, ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసింది జరిగినటువంటి తనకు జరిగిన నష్టాన్ని కూర్చుకోవటం, దాన్ని ఆవేదన వ్యక్తం చేసుకోవటానికి, మరలా మీడియాతో ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్ళటం గురించి తప్ప మళ్ళీ మీడియాతో తనకు ఒక రచ్చ, తనతో మనకు ఒక రచ్చ అనేటువంటిది గిచ్చుకోవటానికి మళ్ళీ రెచ్చగొచ్చుకోవడానికి కాదు. దయచేసి లెట్ us నాట్ టేక్ ద నేమ్స్ ప్లీజ్. మన వల్ల ఏమైనా కొంచెం పేర్లు తను చెప్పినా సరే ఆ పేర్లు మాత్రం దయచేసి డిలీట్ చేయండి. తను ఒక ఫ్లోలో చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయాలనేటువంటిది కాదు. ఇది ఒక సమస్యకు పరిష్కారం, ఒక ఆవేదనకు ముగింపు మాత్రమే అనేటువంటి సెన్స్ తీసుకోండి తప్ప దయచేసి ఇది మళ్ళీ ఒక పరస్పరమైనటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటానికి ఇది వేదిక కాకూడదు.